అనుభవం ఉంది. ఏ రోజు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా మేనిఫెస్టోలో పెట్టలేదు ఉద్యోగస్తుల డిఏలు ఇస్తాం, పిఆర్సీలు ఇస్తామని చెప్పి. మొట్టమొదటిసారిగా నువ్వు పెట్టినావు 2 నెలల్లో మొత్తం పిఆర్సీ ఇప్పిస్తా, వచ్చిన తక్షణమే 2 డిఏలు నగదుగా ఇస్తాను. లేదే, కేవలం అధికారంలో రావడం కోసమే ఇదంతా పెట్టిన అనిపిస్తా అంతా జిమ్మికులు అండి. రేవంత్ రెడ్డి గారి జిమ్మికులు. ఏదో ఒక రకంగా మాటలు మాట్లాడాలి. మాటల మాంత్రికులు ఎవరైనా ఉన్నారంటే నంబర్ 1 ఈయననే. విఠలాచార్య గారు బతికుంటే మాత్రం ఇప్పుడు ఈయనతోనే మాటల మాంత్రికుడు అనే జానపద సినిమా తీయాలి. అంటే మొన్న ఒక దగ్గర మాట్లాడుతూ కూడా 700 కోట్లు రిలీజ్ చేసినామని మాట్లాడుతూ ఉన్నారు. జియో కూడా రిలీజ్ చేసిన దాని సంగతి 20,500 మంది ఈనాటి వరకు రిటైర్డ్ అయినరండి. 13,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. నెలకు 700 కోట్లు నీవు అది రెగ్యులర్గా చేస్తే, కానీ 2 నెలలకు ఒకసారి కూడా చేయడం లేదు. నీవు 700 కోట్లు చేస్తే ఎప్పుడైతుంది? 15 నెలలు 16 నెలలు అవుతుంది. ఆ 15-16 నెలల వరకు మళ్ళీ నెలకు రిటైర్డ్ అవుతుంటారు కదా, మళ్ళీ రిటైర్డ్ అవుతున్నారు కదా, మళ్ళీ పెరుగుతాయి కదా. అందుట్లో రెగ్యులర్ వాళ్ళకి 70% పోతే 30% మాత్రమే రిటైర్డ్ వాళ్ళకు వస్తున్నాయి. ఎందుకంటే మేము ముసలోళ్ళం, మేమంతా వాళ్ళేమడి వాడు తిరగలేం. రెగ్యులర్గా ఉన్న వాళ్ళు ఎప్పుడు ఆఫీసుల చుట్టూ తిరుగుతారు. గద్దలు కదా కోడి పిల్లలు దనుకోపోయినట్లు వాళ్ళే దనుకోపోతుంటారు. మా రిటైర్డ్ వాళ్ళకి ఏం మిగులుతున్నామండి? 45 మంది ప్రాణత్యాగం చేసినాడు, ఇప్పటి వరకు చచ్చిపోయినరు.